హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట చాలామంది స్టూడెంట్స్కి. సో రిగార్డింగ్ బీఎస్సీ నర్సింగ్, నిమ్స్, బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ మిగతా వాటికి ఎన్టీఆర్ యూహెచ్ఎస్, కేఎన్ఆర్ యూహెచ్ఎస్తో పాటుగా ఉన్నటువంటి చాలా డౌట్స్ అయితే డిఫరెంట్గా అడుగుతున్నారన్నమాట. సో వీళ్ళందరికైతే ఈ వీడియోలో మనం క్లారిటీ అయితే ఇచ్చేద్దాం అన్నమాట. సో అండ్ ఏపీకి సంబంధించినటువంటి వెటర్నరీ సైన్స్కి కొన్ని డౌట్స్ కూడా వచ్చాయి. సో అవి కూడా ఇందులో ప్లేస్ చేశాను. సో ఇవన్నిటికైతే మనమైతే రిప్లైస్ ఇద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ అలాగే లైక్ చేసి షేర్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవుట్ లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఏపీసీ 2024కి సంబంధించిన కామెంట్స్ అనమాట. సో అన్నయ్య, కౌన్సిలింగ్ రేపు అనే ముందు మా మొబైల్కి మెసేజ్ వస్తుందా? లేదు ఫ్రెండ్, ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ చేసుకున్నప్పుడు మాకు మా మొబైల్ నెంబర్ తీసుకున్నారు కదా, మాకు కౌన్సిలింగ్ రేపు అనగా ఈరోజు మాకు మెసేజ్ వస్తుందా అనేసి వస్తుంది అని కూడా కొందరు అయితే ఉంటున్నారు. చాలామంది ఏం చేస్తారంటే అప్లికేషన్ చేస్తారు, కొందరు ఇంపార్టెంట్ డేట్స్ లేక అప్లికేషన్ కూడా మిస్ అయిపోతారు. సో అప్లికేషన్ చేసిన వాళ్ళు వెబ్ టైంకి మనం ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి కథ అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో వాళ్ళు అనుకుంటారు మొబైల్ రిజిస్ట్రేషన్ అప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చాము కదా, సో అప్పుడు మళ్ళీ మాకు మెసేజ్కి మా మొబైల్కి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో అనేసి అపోహలు ఉంటారు. అట్లాంటిది ఏం రాదనమాట. మీరు వెబ్సైట్ అయితే ప్రతి ఒక్కరైతే ఆన్ టైంకి చెక్ చేసుకొని ఉండాల్సిందే. లేదు, చెక్ చేయడానికి మాకు అంతగా మాకు ఎప్పుడు వస్తాయో అప్డేట్స్ తెలియదు అనేసి అనుకుంటే మన ఛానల్ని ఏదైనా ఒక్కదాని ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ టైంకి మీరైతే ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి, ఓకేనా? మొబైల్కి అయితే మెసేజ్ రాదు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏపీసీ 2024 సంబంధించినటువంటి డౌట్ అనమాట. అన్న, ఫార్మర్ కోటా వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి? ప్లీజ్ రిప్లై వెటర్నరీ చెక్ చేసుకున్న రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేసి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇప్పుడు మీరు వచ్చేసి వెబ్సైట్లోకి అయితే వెళ్తారు కదా, ఫార్మర్ కోటా నాన్ ఫార్మర్ కోటా అనేది ఏం లేదు, డైరెక్ట్గా మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సిందే అంతే. సో ఫార్మర్ కోటా వాళ్ళకి సెపరేట్గా, నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి సెపరేట్గా అనేది ఏమి ఉండదు అనమాట, ఓకేనా? సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే వెబ్సైట్లోకి అయితే వచ్చేసాయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి APSVVU అనే వెబ్సైట్లోకి అయితే వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి నో యువర్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ద లాస్ట్ డేట్ ఫర్, ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది చూడండి, ద లాస్ట్ డేట్ ఫర్ రీఅప్లోడ్ ఈజ్ 8/9/2024, అంటే సెప్టెంబర్. ఈరోజు 8 కాబట్టి ఈరోజు నైట్ వరకు 11:59 PM వరకు అయితే మీకు కనుక మెసేజ్ కావచ్చు ఏదైనా వచ్చిందనుకోండి, లైక్ రీఅప్లోడ్ చేయండి సర్టిఫికేట్స్ అనేసి. సో అది వచ్చి ఉంటే మీరైతే రీఅప్లోడ్ చేయండి. దీనిపై క్లిక్ చేసి మీరైతే రీఅప్లోడ్ చేయవచ్చు. సారీ, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీరు క్లిక్ చేసి అయితే రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్ టైం 3-4 టైమ్స్ స్టాంప్ చేస్తే మీకు అయితే అది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విషయం కూడా చెప్పడానికైతే ఆ కామెంట్ ద్వారా ఈ విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మీకు కనుక ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చి ఉంటే, లైక్ మెసేజ్ రూపంలో కావచ్చు, సో మీరు కనుక మెయిల్ కావచ్చు వచ్చి ఉంటే తప్పకుండా మీరైతే సర్టిఫికేట్స్ అయితే రీఅప్లోడ్ చేయండి. మనకు వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే, వెబ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఇక్కడ ఇస్తున్నారు చూడండి, అది కూడా ఆన్ సెప్టెంబర్ 11th నుంచి అయితే మనకి వెబ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో బిఫోర్ మీరైతే తప్పకుండా సర్టిఫికేట్స్ అయితే రీఅప్లోడ్ చేయాల్సిందే. సో అలాగే మరో కామెంట్ చూసుకున్నట్లయితే TSEAP సెట్కి సంబంధించిన అనమాట ఇది. అన్న, NCC సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎప్పుడు వెళ్ళి సర్టిఫికేట్ ఇవ్వాలి? సో NCC సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎప్పుడు వెళ్ళి అంటే, మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ లేవు కదా ఫ్రెండ్, డైరెక్ట్ మీకు వెబ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఇక్కడ NCC కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, CAP కావచ్చు, లేదు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఉండవు సర్టిఫికేట్స్, కొంతమంది స్టూడెంట్స్కే ఉంటాయి. ఈ కొంతమంది స్టూడెంట్స్ అయినా జెన్యున్గా ఉన్నాయా సర్టిఫికేట్స్, కరెక్ట్ సర్టిఫికేట్స్ అయినా అని వెరిఫై చేయడానికి స్పెషల్ కేటగిరీ వాళ్ళని పిలిచారనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉండవు సర్టిఫికేట్స్ స్పెషల్ కేటగిరీవి, అట్లా వెరిఫికేషన్ ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్ ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిపోయింది. బట్ మీకు కౌన్సిలింగ్ అనేది TSలో వచ్చేసి మనకి ఆఫ్లైన్లో జరుగుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు. సో అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది, అప్పుడు అందరు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే మీరు సీట్స్ అనేది చూస్ చేసుకున్నారు చూడండి, ఆ టైంలోనే మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే జరుగుతాయి. అదర్ దెన్ NCC స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నాయి చూడండి, వాళ్ళందరివి ఒకేసారి జరుగుతాయి సీట్స్ ఇచ్చే టైంలో, ఓకేనా? నేను అది అప్డేట్ చేస్తాను మీకు మళ్ళీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో నాకు 5K BCD ఫీమేల్ SVU నాన్ ఫార్మల్ కోటా ఫీమేల్ వెటర్నరీ కాలేజ్ సీట్ వస్తుందా? 5K కదా ఫ్రెండ్, 5K BCD. ఎస్ ఫ్రెండ్, మీకు వచ్చే అవకాశం అయితే ఉంది, వస్తుంది కూడా. లైక్ 5K బిలో ఉన్న వాళ్ళకి సీట్ అయితే వస్తుంది.
సో వెటర్నరీలో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, సార్ నాకు అగ్రికల్చర్లో సీట్ వస్తే తర్వాత ఇంకొక కోర్స్ పారామెడికల్లో సీట్ వస్తే నేను చేంజ్ అవ్వడానికి ఉంటుందా? ఎస్ ఫ్రెండ్, ఇక్కడ ఏంటంటే ఇది చాలామంది ఇట్లా అనుకుంటారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీకు అగ్రికల్చర్ సీట్ వచ్చింది, బట్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అట్లా నడుస్తుంది అగ్రికల్చర్లో. బట్ ఇంకా పారామెడికల్ది నోటిఫికేషన్ రాలేదు, మీరు ఇక్కడ అప్లికేషన్ చేయలేదు. బట్ ఇక్కడ ఇప్పుడు పారామెడికల్ నోటిఫికేషన్ వచ్చేలోగా అగ్రికల్చర్ యొక్క కౌన్సిలింగ్ అనేది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అగ్రికల్చర్ యొక్క కౌన్సిలింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మీరు అగ్రికల్చర్లో క్లాసెస్ నడుస్తున్న టైంలో మీరు పారామెడికల్కి అప్లికేషన్ చేసుకున్నారు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత పారామెడికల్లో కూడా సీట్ వచ్చింది. అప్పుడు మీరు ఏం చేశారంటే అగ్రికల్చర్ యొక్క సీట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే మీరు పెనాల్టీ అడిషనల్గా మీరైతే అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. సో అమౌంట్ పే చేసిన మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీకు ఇస్తారు. అప్పుడు మళ్ళీ వచ్చేసి జాయిన్ అవ్వచ్చు పారామెడికల్లో. సో అందుకే నేనేం చెప్తానంటే ఒక కౌన్సిలింగ్ ఇప్పుడు మీకు దేంట్లో సీట్ కావాలి, మీకు ఐపీ మార్క్స్ బాగున్నాయా, లేదు అంటే ఈఏపీ సెట్లో ర్యాంక్ బాగా వచ్చిందా అనేసి మీరు క్లారిటీ పెట్టుకోండి. ఫస్ట్ అగ్రికల్చర్ చేయాలా పారామెడికల్లో చేయాలా అనేసి. ఇన్కేస్ అగ్రికల్చర్ చేయాలి అనుకుంటే అటే వెళ్ళండి. లేదు మీకు అగ్రికల్చర్ మళ్ళీ ఇంకో ఛాన్స్ ఏంటంటే అగ్రికల్చర్ కౌన్సిలింగ్ జరుగుతున్న టైంలో వాళ్ళు మళ్ళీ మీకు ఒక ఛాన్స్ ఇస్తారు. మీరు కనుక ఫ్రీ ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారా, లేదు డైరెక్ట్గా వచ్చేసి మాకు అగ్రికల్చర్ చేయాలి, సీట్ వచ్చింది కానీ అగ్రికల్చర్ చేయాలని లేదు, మేము కౌన్సిలింగ్ మధ్యలోనే సీట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పేసి మీకు ఎలాంటి పెనాల్టీ లేకుండా జస్ట్ 2000 3000 కట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ మీకు మీ సర్టిఫికేట్స్ అయితే మీకు ఇస్తారు. అప్పుడు మళ్ళీ మీరు వచ్చేసి పారామెడికల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది కూడా ఉందన్నమాట ఆప్షన్. సో బట్ ఏంటంటే అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయిపోయినాక మళ్ళీ పారామెడికల్ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వాలంటే తప్పకుండా పెనాల్టీ కట్టాల్సిందే. అదంత అవసరం ఫ్రెండ్, అట్లా చేయమాకండి, ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ పర్ అప్డేట్ దీజియే సార్ ప్లీజ్ అంటున్నారు. ఇది వచ్చేసి మనకి ఆయుష్ కౌన్సిలింగ్ ఐ విల్ డూ, బట్ బిఫోర్ దట్ నో బడీ ఈజ్ వాచింగ్ అవర్ వీడియోస్ రిగార్డింగ్ ఆయుష్ కౌన్సిలింగ్. ఫర్ దట్ ఐఎమ్ వెయిటింగ్ టు గివ్ అప్డేట్స్ అండ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ అప్డేట్స్. సో ప్లీజ్ if you want any kind regarding this ఆయుష్ కౌన్సిలింగ్ ప్లీజ్ లెట్ మీ నో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న అగ్రికల్చర్ బీఎస్సీ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్తున్నారు. మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది బోత్ స్టేట్స్లో. సో వచ్చేసి ఇప్పుడు మనకి వెటర్నరీ కౌన్సిలింగ్ అనేసి వచ్చేసి ఆంధ్రలో స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి తెలంగాణలో వచ్చేసి కూడా ఎన్సీసీ వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ గ్యాప్లో ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఎండింగ్ వరకు మనకి వచ్చేసి కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో బోత్ స్టేట్స్లో వచ్చేసి సో మీరైతే అప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చూస్తూ ఉండండి, వెబ్సైట్లో కావచ్చు లేదంటే మన ఛానల్లో కావచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కింద ఆలోచన పెట్టుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఐ గాట్ సీట్ ఇన్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ త్రూ ఐకార్ కౌన్సిలింగ్ ఫీజ్ 71K అండ్ నాకు ఎంసెట్లో 13K ర్యాంక్ త్రూ ఐకార్ కౌన్సిలింగ్తో వెళ్తే బెటరా లేదా ఎంసెట్ ద్వారా వెళ్తే బెటరా అని అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మీరు ఇప్పుడు ఐకార్ ద్వారా అంటే ఇది చాలా బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే కంపేర్ టు స్టేట్ కంటే ఐకార్లో సీట్ వచ్చింది కాబట్టి ఇట్స్ బెటర్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేయాలని ఉందా లేదంటే వేరే కోర్స్ కూడా చేయాలని ఉన్నదా అనేది మీరు పెట్టుకోండి ఒక ఆలోచన. సో నన్ను అడిగితే మాత్రం ఐకార్ అనేది బెటర్ అని చెప్తాను. సో 71K అంటే ఇప్పుడు మీరు స్టేట్లో ఎంసెట్లో వచ్చినా కానీ మీరు 13K ర్యాంక్ వచ్చింది కదా, అయినా మీకు సీట్ వచ్చినాక కూడా 41 or 49K అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది అంతగా మీరు ఈ అమౌంట్ చూసి పెద్దగా ఆలోచిస్తున్నారు కానీ అదేం లేదనమాట, ఓకేనా. సో ఐకార్లో వచ్చింది కాబట్టి అందులోనే ఉండండి, బెటర్. సో ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ టైంలో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు బ్రో, నేను అప్లోడ్ చేయలేదు, జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఒకటే తీసుకున్నారు, మరి ఎప్పుడు ఏం చేయాలి బ్రో అంటున్నారు. ఏం లేదు బ్రో, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీ యొక్క సర్టిఫికేట్కి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో అది పట్టుకుని వెళ్తే వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో ఇచ్చినటువంటి నెంబరు కరెక్ట్ ఉందా లేదని వెరిఫై చేస్తారు. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. బట్ క్యాస్ట్ అనేది సేమ్, మీరు ఏ క్యాస్ట్ ఏంటి అనేది కరెక్ట్గా వేసారా లేదా అనేది చూసుకోండి ఒకసారి, ఓకేనా. అది కరెక్ట్గా పడిందా లేదా చూసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అవ్వండి. సో ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో నాది క్యాస్ట్లో నేమ్ మిస్టేక్ అయింది, జస్ట్ 1 లెటర్ అప్లై చేసే టైంలో నేమ్ డస్ నాట్ మ్యాచ్ అనింది. సో నేను న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలా లేదా 1 లెటర్ అంత ప్రాబ్లం అవ్వదా అంటున్నారు. యాజ్ పర్ మీ ఏంటంటే ఫ్రెండ్ మీకు వచ్చేసి నేను
మళ్ళీ చెప్పాను, రిజిస్ట్రేషన్ టైంలో తప్పకుండా క్రూషియల్గా ఉండండి. అన్నీ ఒక్కొక్క లెటర్ చూసుకోండి, వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి అని చెప్పాను. బట్ మీరు అయినా ఇలా మిస్టేక్ చేసేలా ఫ్రెండ్, కౌన్సిలింగ్ టైంలో ఇబ్బంది అవుతుంది. బట్ ఒకసారి చూసుకోండి, కౌన్సిలింగ్ టైంలో మీకు ఇబ్బంది అయ్యేలా ఉంటుంది, నాకు తెలిసి తప్పకుండా అవుతుంది. సో కొంచెం మీరు రిక్వెస్ట్ చేయగా వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. బట్ రిక్వెస్ట్ అయితే చేయండి. సో ఇట్లాంటి మిస్టేక్ చేస్తే న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఏం చేస్తారు, మీ 10th మెమో, ఇంటర్ మెమో, మీ ఎంసీ ర్యాంక్ కార్డులో కూడా అదే నేమ్ ఉంటుంది, కరెక్ట్ నేమ్ ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకున్న దాంట్లో వేరే నేమ్ ఉంది. సో అట్లాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సో రిక్వెస్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీఎస్సీ ఏపీసెట్ వాళ్ళకి, అన్న ఓన్లీ ఎన్సీసీ వాళ్ళకి మాత్రమేనా ఈ కౌన్సిలింగ్, లేకపోతే అందరికీ అంటున్నారు. ఇక్కడ చూసుకోండి, చాలామంది ఈ కామెంట్ అయితే చేస్తున్నారు, అన్న వెరిఫికేషన్ ఎవరికి అనేసి అందరూ డౌట్ అయితే పడుతున్నారు. సో వీళ్ళందరికీ ఒక్కటే ఏంటంటే ఫ్రెండ్, మనకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు వెరిఫికేషన్ అయితే మనకి ఇందాక డేట్స్ చెప్పుకున్నాం కదా ఆ వీడియోలో. సో ఆ డేట్ రోజు ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, ఓకేనా. సో ఎందుకు అంటే వీళ్ళు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి కాబట్టి వీటిని వెరిఫై చేయడానికి ఆ రోజు పెట్టారు. లేదు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ లేవు, మాకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ లేదు, ఎన్సీసీ లేదు, సిఏపీ లేదు, స్పోర్ట్ కేటగిరీ సర్టిఫికేట్ లేదు అనే స్టూడెంట్స్ ఉంటారు అండి. మీకు సెపరేట్గా మళ్ళీ వేరే ఉంటుందన్నమాట. వెరిఫికేషన్ కాదు, డైరెక్ట్ సీట్స్ ఇచ్చే టైంలోనే వాళ్ళైతే సర్టిఫికేట్ అనేవి వెరిఫై చేస్తారు. బట్ ఈ ఎన్సీసీ వాళ్ళకి ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ మనకి సీట్స్ ఇచ్చే టైంలో డైరెక్ట్ వీళ్ళు ఎన్సీసీ వాళ్ళకి ఏముంటుందంటే, కొన్ని సీట్స్ అనేవి వీళ్ళ కోసం అలర్ట్ అయి ఉంటాయి అనమాట. వీటిని ఇవ్వడానికి వీళ్ళకి డైరెక్ట్ సెపరేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పెడుతున్నారు. సో అది చూసి మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. నేను చెప్పాను కూడా ఆ వీడియోలో, ఎన్సీసీ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్, మిగతా వాళ్ళకి కాదు అని కూడా చెప్పాను. సో అందుకోసం నెంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ విషయం అయితే ఇప్పుడు చెప్తున్నాను, ఓకేనా. సో ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, కేయూ పారామెడికల్కి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అన్నయ్య అనేసి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇక్కడ ఏంటంటే కేయూ పారామెడికల్, కేయూలో పారామెడికల్ లేదండి, మళ్ళీ చెప్తున్నాను. టీఎస్లో వచ్చేసి మనకి పారామెడికల్ ఉన్నటువంటి పారామెడికల్ అఫిలియేట్ అయినటువంటి యూనివర్సిటీస్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసి కేఎన్ఆర్ యూనివర్సిటీ, మరొకటి వచ్చేసి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసెట్ తోటి ఉంటుంది కాబట్టి దీనికి వచ్చేసి రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఉంటుంది కదా. సో దాంట్లో నుంచి పారామెడికల్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది, కానీ కేయూ కాకతీయ యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా మెడికల్కి అఫిలియేట్ లేదన్నమాట, ఓకేనా. అది. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిమ్స్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి కామెంట్ అనమాట. అన్న హార్డ్ కాపీ 27th రోజు సబ్మిట్ చేసాం, మరి రిసీవ్డ్ అనే మెసేజ్ రాలేదు, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా అని ఎలా తెలుసుకుందాం అనేసి అంటున్నారు. చాలా డౌట్ అవుతుంది చాలా మందికి. నేను మళ్ళీ చెప్పాను, బట్ ఇప్పుడు ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నాను, చూసుకోండి ఒకసారి. సో ఫ్రెండ్ మీరు ఏం చేస్తారంటే, స్టేటస్ అనేది వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్ మీరు వచ్చేసి మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి వెబ్సైట్లోకి అయితే వచ్చేసాయండి. వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేది కనిపిస్తుంది కదా కార్నర్లో, చూసుకోండి ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది, దీనిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మరో ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది ఇక్కడ. సో ఇక్కడ ట్యాబ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మీరు ఇచ్చినటువంటి పాస్వర్డ్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అనేది దానిపై క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది అనమాట మీ సర్టిఫికేట్ ఎక్కడికి వచ్చింది ఏంటి అనేసి కనిపిస్తూ ఉంటుంది. సో ఓకేనా, ఇదన్నమాట చెక్ చేసుకునే విధానం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.